సపోర్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వస్తున్నాయి ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడానికి. అది కూడా ఒక కాన్సెప్ట్ కొత్తగా వస్తూ ఉంది. అదే మరి పొల్యూషన్ సెన్సిటివ్ ఆస్మా ఇన్హేలర్స్ ఇలాంటివి కూడా ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ అదే వారికి ఇన్ఫెక్చువస్ డిసీజెస్కి డెంగ్యూ ప్రూఫ్ హౌసింగ్ సింగపూర్ ఒక మోడల్ చేశారు. ఇంటికే పెయింట్ వేసి ఇంట్లో దోమలు లేకుండా. టీబీ వ్యాక్సిన్ బూస్టర్స్ ఫర్ హై రిస్క్ గ్రూప్స్కి ఇవ్వడం. అదే మరి సెకండరీ ప్రివెన్షన్ కింద అర్లీ డిటెక్షన్ జెనీ పెట్ టీబీ టెస్టింగు. అదే మరి డెంగ్యూ NS1 ఇలాంటి కొన్ని ఇనిషియేటివ్ చేశారు. టెరిషరీ ప్రివెన్షన్కి వచ్చి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద డీబీటీ 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం. న్యూట్రిషన్ కిట్ ఈజ్ బీయింగ్ వాళ్ళకి ఇవ్వడం. ఇవి కూడా చేశారు. ఇలాంటివి మస్కిటోస్ మీద ఇండోనేషియాలో ఒక ట్రయల్ కింద వోల్బెకియా అనే ఒక ఇన్ఫెక్టెడ్ ఇది పెట్టి చేశారు. ఇంతకుముందు మనం కూడా చాలా ప్రయోగాలు చేశాం. డెంగ్యూను కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, మలేరియా కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి, అలాంటివి చాలా ప్రయోగాలు చేశాం. దీన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇన్ఫెక్చువస్ డిసీజ్ అన్నీ కూడా మన చేతుల్లో ఉంది. బ్యాక్టీరియా మస్కిటోని కంట్రోల్ చేయగలిగితే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. క్రానిక్ కిడ్నీ డిసీజ్ మీరు చూశారు. విలేజ్ వాటర్ టెస్టింగ్ ఫర్ హెవీ మెటల్స్ బ్యాన్. ఏవైతే గ్లైఫోసేట్ పెస్టిసైడ్స్ ఉన్నాయో అవన్నీ కూడా చేయడం శ్రీలంకలో చేశారు. యూరిన్ ACR టెస్ట్ అట్ మండల్ క్యాంప్స్ పెట్టి చేయించడం. ఇలాంటి వేరియస్ మెథడ్స్ని తీసుకొచ్చారు. అదే సమయంలో క్యాన్సర్ చూస్తే HPV వ్యాక్సినేషన్ స్కూల్స్ రవాండాలో చేశారు. 90% కవరేజ్ చేశారు స్కూల్ స్టేజ్లో. దానివల్ల క్యాన్సర్ కంట్రోల్ అవుతుందని మనం కూడా ఏమేం చేయాలనో దాన్ని ఒక ప్రివెంటివ్ మెజర్స్ పెట్టుకొని చేస్తాం. నెక్స్ట్ ఇది ఓవరాల్గా మీరు చూసినప్పుడు స్ట్రాటజీస్ డిఫరెంట్ కంట్రీస్లో చేసింది మీకు చెప్పాను. అల్టిమేట్గా సాల్ట్, షుగర్, ఆయిల్ ఈ 3 గణనీయంగా తగ్గించాలి. నలుగురు ఉండే ఫ్యామిలీ 0.6 kg నెలకు సాల్ట్ వాడాలి. 2 లీటర్ల ఆయిల్ వాడాలి. 3 kg చక్కెర వాడితే ఐడియల్ సిచ్యువేషన్ చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అవుతాయి. రెండోది దీనివల్ల హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ ఇవన్నీ కూడా అవుతుంది. ఇవి చేస్తే ఈ హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం, కిడ్నీ డిసీజెస్, బ్రెయిన్ స్ట్రోక్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది. ఎవ్రీ పర్సన్కి నేను స్టేట్లో అందరూ కోరుతున్నా ఒక ½ అన్ అవర్ ఎక్సర్సైజ్, వాకింగ్, సాయంత్రమా మార్నింగ్ కంపల్సరీగా ½ అన్ అవర్ 30 minutes బ్రేక్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి ఆర్ వాకింగ్ అన్న చేయాలి. ఇది కూడా చాలా ముఖ్యం. ఇంకొక పక్క ప్రాక్టీస్ మెడిటేషన్, ప్రాణాయామ ఆర్ ప్రేయర్. నేను ప్రేయర్ కూడా రికమెండ్ చేస్తాను. పూజ రూమ్లో పోయి ఒక ½ అన్ అవర్ కూర్చొని ప్రేయర్ చేయండి. లేకుంటే ఒక మసీదుకి పోయి ఒక ½ అన్ అవర్ ఇది చేయండి, నమాజ్ చేయండి. ఆర్ చర్చికి పోయి ఒక ½ అన్ అవర్ ప్రేయర్ చేయండి. దానివల్ల స్ట్రెస్ తగ్గుతుంది. స్ట్రెస్ తగ్గితే చాలా సమస్యల పరిష్కారం అవుతుంది. ఇంకా మెడిటేషన్ చేయగలిగితే నథింగ్ లైక్ దట్. ప్రాణాయామం ఇవన్నీ కూడా. అరుగులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. లైవ్ లో చూద్దాం. ఉప ముఖ్యమంత్రి వారితో పాటు మాన్యులు మంత్రివర్యులు, ఆయా శాఖల మంత్రివర్యులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇలాగ గౌరవ ప్రముఖ రాజకీయవేత్తలు, రాష్ట్ర జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు, ఇలా ఎందరో వీరందరికీ కూడా హృదయపూర్వక సాదర స్వాగతాలు పలుకుతూ వారందరికీ కూడా మానవ మనుగడకు, భావ ప్రసారానికి భాష ఎంత ముఖ్యమో మానవాళి అభివృద్ధికి రవాణా సౌకర్యాలు కూడా అంతే ముఖ్యమని భావించి అడవి తల్లి బాట అనే దివ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి
615 గిరిజన ఆవాసాలను అనుసంధానం చేస్తూ 1069 కిలోమీటర్ల పొడవు గల రోడ్ల నిర్మాణానికి 1005 కోట్ల రూపాయలు మంజూరు చేయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామం. శెట్టి చిరంజీవి ఇక్కడ అరకు జనసేన ఇన్ఛార్జ్ అండి, వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఆవాసాలను కలిపేటువంటి రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టి వాటికి శంకుస్థాపన చేయడం అనేటువంటిది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీయుతులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సువర్ణ హస్తాలతో ఈ కార్యక్రమం జరగబోతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన సుదూర ప్రాంతాల నుంచి అనేక వ్యయ ప్రయాసాలకు వచ్చే అపారమైనటువంటి అభిమానంతో విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా మా హృదయపూర్వక సాదర స్వాగతం పలుకుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కార్యక్రమం ఇంత ఉద్విగ్నభరితంగా, ఇంత అందంగా మీ అందరి సమక్షంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వమే మీ వద్దకు వచ్చినట్లుగా అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇలా ఎంతో మంది, ఎంతో మంది వీరందరూ కూడా ఇక్కడ మీ ముందుకు వచ్చి ఈ